సేమియా ఉప్మా. అబ్బా దేవుడా! ఉప్మానా? ఆ ఉప్మా అనేది మనకు శత్రువు కదా నాగలక్ష్మి. మనకు చాలా శత్రువు ఉప్మా. అసలు ఆ ఉప్మా ఎవరు కనిపెట్టిర్రో కానీ అన్నిటితో ఉప్మానే చేస్తున్నారు. సేమియాతోని చేస్తున్నారు, ఓట్స్‌తోని ఉప్మా చేస్తున్నారు, గోధుమ రవ్వనంట, మళ్ళీ బొంబాయి రవ్వనంట, ఏవో ఏ రవ్వలు పడితే ఆ రవ్వలు పెట్టి ఉప్మా, ఉప్మా, ఉప్మా. ఓన్లీ సేమియా ఉప్మా చేస్తా అంతే అని అంటుంది. హాయ్ హాయ్ భారతి అక్కయ్య, గుడ్ మార్నింగ్. ఉప్మా చూస్తే తలనొప్పి వస్తుంది బాబాయ్. అవును అవును భారతి అక్కయ్య, నాకు ఉప్మా అంటే పెద్ద శత్రువు తెలుసా. ఆ ఉప్మా చూస్తేనే నాకు ఇట్లా వస్తుంది. మొన్న ఏమైందో తెలుసా భారతి అక్కయ్య, 2 కిలోల ఉప్మా రవ్వ ఉండే. మంచిగా నేను ఏం చేసిండంటే మా ఆవిడకు తెలియకుండా 2 కిలోల ఉప్మా రవ్వ తీసుకుపోయి మా ఆవుకు పెట్టేసిన.